హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కార్తీక మాసంలో ఆఖరి వారం అవటంతో నేను శివకేశవులు ఇద్దరిని ఒకేసారి దర్శనం చేసుకోవాలని చెప్పి చిలుకూరులోని బాలాజీ టెంపుల్కి వచ్చాను. గుడి లోపలే శివాలయం కూడా ఉంటుంది. ఫస్ట్ బాలాజీ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత వెనక శివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఈరోజు ఆఖరి సోమవారం అవటంతో వెన్నతో అలంకరించారంట శివయ్యని. గోవింద నామాలతో ఆలయం మొత్తం మారుమోగుతుంది. నేను దర్శనం అనంతరం కూర్చొని ఉండగా ఒక చిన్న ఆలోచన వచ్చింది. నేను వీడియో షూట్ కోసం రాలేదు అని చెప్పేసి సెల్ఫీ స్టిక్ బ్యాగ్లో ఉన్నా కూడా బయట తీయలేదు. ఇలా తీస్తున్నాను అనమాట. ఏదో ఒక చిన్న బిట్ తీసి మీకు కూడా చూపించాలి అనుకున్నాను. గతంలో కొంతమందితో వచ్చాను. ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీ అనిపించింది. వచ్చినప్పుడు చాలా సరదాగా దర్శనం చేసుకొని వెళ్ళాను. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ, ఆ ప్లేసెస్ అన్నీ దైవ దర్శనం చేసుకున్నా కూడా ఆ సంతోషం రాలేదు. గతంలో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కన్నీళ్లు తిరిగాయి. కొంచెం బాధగా అనిపించింది. ఏ టెంపుల్కి పోయినా అలా అనిపించలేదు ఎప్పుడు. నేను చిలుకూరులోని బాలాజీ టెంపుల్కి రావటం ఇప్పటికీ 2 సంవత్సరాలు జరిగాయి. నేను వీసాకి ప్రాసెసింగ్ కోసం వచ్చినప్పుడు స్వామి దగ్గర పాస్పోర్ట్ పెట్టి నిర్భయంగా ప్రాసెస్ని కంప్లీట్ అవుతుంది అనుకొని ఆశపడ్డాను. నా భక్తిలో ఏ లోపం ఉందో కానీ నాకు వీసా అనేది రాలేదు. ప్రాసెసింగ్ అనేది ఆఫ్ చేయటం జరిగింది కొన్ని కారణాల వల్ల. అదన్నమాట, కొంచెం బాధ ఉందన్నమాట. అయినా స్వామిని మనం తప్పు పట్టలేం కదా. నా భక్తిలోనే ఏదో లోపం ఉందని చెప్పి సరిపెట్టుకున్నాను. ఏం చేయగలం చెప్పండి. మనం ఒకటి అనుకొని ముందుకు వెళ్తే దైవము ఇంకొకటి అనుకుంటుంది. ఏదైనా మన తలరాతలో లేనిది జరగదంటారు కదా. ఇదే విషయం నాకు పాస్పోర్ట్ తీసుకునేటప్పుడు తెలుసుంటే అంత కష్టపడి ఉండేదాన్ని కాదు. ఎంతో కష్టం మీదే నాకు వచ్చింది పాస్పోర్ట్. ప్రయత్నించి లైఫ్లో ఫెయిల్యూర్ అయ్యాను. టైం అంతా వేస్ట్, మనీ వేస్ట్. నేను చేయాలి అనుకున్న పనులన్నీ వృధా అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోతో మీ హిమ.